మరుసటి రోజు నుండి తారక్ పావనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాని పావనికి ఏమి అయి ఉంటుందో ఏమో, తారక్ ని చూడటం మరియు మాట్లాడటం మానేస్తుంది. తారక్ మాత్రం ఏమై ఉంటుందో తెలియక పావని స్నేహితురాళ్లను అడుగుతాడు. వాళ్ళు కూడా మాకు ఏమీ తెలియదని చెప్తారు. తారక్ ఎవరిని అడిగితే నిజం తెలుస్తుంది అని ఆలోచిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తారక్ ఇంటి దగ్గరే ఉంటూ తన స్నేహితులతో తిరుగుతూ కాలం గడుపుతూ ఉంటాడు. తన స్నేహితులతో కూడా తారక్ పావని ఎందుకు తనని చూడటం లేదో అని తరచుగా అంటూ ఉంటాడు. అసలు కారణం ఏమై ఉంటుందో అని స్నేహితురాళ్లను కూడా అడుగుతూ ఉంటాడు. పావనితో మాట్లాడకపోవటానికి ముందే తారక్ ప్రేమ విషయానికి పావని వల్ల నాన్నగారికి తెలిసి ఉంటుంది. పావనికి వాళ్ల నాన్న అంటే భయం ఉండటం వల్లనే పావని తారక్తో మాట్లాడటంలేదని పావని స్నేహితురాలు ద్వారా తెలుసుకుంటాడు తారక్. కొద్ది రోజులు గడిచాక జనవరి 1 వస్తుంది. అందరు స్నేహితులు ఒకరికి ఒకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటారు. కానీ తారక్ మాత్రం టీవీ దగ్గర కూర్చొని సినిమా చూస్తూనే మనస్సులో పావని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ టీవీ చూస్తున్న ఇల్లు తారక్ తెలిసిన వాళ్లది. తారక్ బయట పహారీ గోడ పై కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. పావని అదే దారిలో వాళ్ల అక్క ఇంటికి వెళుతూ తారక్ని చూస్తుంది. అలానే చూస్తూ పావని అక్కగారి ఇంటికి వెళ్ళి కాసేపట్లో తిరిగి ఇంటికి వెళుతూ తారక్ని పిలుస్తుంది. తారక్ పావని పిలిచిందన్న సంతోషంతో వెంటనే హా చెప్పు పావని అంటాడు. అప్పుడు పావని నూతన సంవత్సర శుభాకాంక్షలు తారక్ అని చెప్తూ తన చేతిలో ఉన్న చాక్లెట్స్ ఇస్తుంది. తారక్ మాత్రం ఇది కల నిజమా అన్నట్లు చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు పావని చిన్నగా నవ్వి, మీరు ఎలాగూ మాకు విషెస్ చెప్పారు కదా, అందుకే నేనే ముందుగా మీకు విషెస్ చెప్తున్నాను అంటుంది. తారక్ సంతోషంలో నుంచి తెరుకోక ముందే అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తారక్ మాత్రం పావనిని తనకు కనిపించినంత దూరం చూస్తూ ఉంటాడు. అదే సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి వస్తుంది. పావని రాక కోసం పావని అక్కగారి ఇంటికి ముందున్న ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు తారక్. పావని వాళ్ల నాన్నగారు పండగకు అని ముందు రోజు కొత్త బట్టలు కొని తెచ్చి ఉంటారు. పావని ఆ బట్టలు వేసుకుని వస్తుంది కదా చూడొచ్చు అనుకుంటాడు. ఇంతలో పావని వాళ్ల అక్క వాళ్ల ఇంటికి వచ్చి ఉంటుంది. తారక్కి పావని మాటలు వినిపిస్తాయి. తారక్ వెంటనే ఇంట్లో నుంచి బయటికి వెళ్లి పావనిని చూస్తాడు. పావని కొత్త బట్టలు వేసుకుని రాలేదు. అంతగా ముందు ఎప్పుడో కొన్న పాత నలుపు రంగు బట్టలు వేసుకొని వచ్చి ఉంటుంది. పావని వాళ్ల అక్క మరియు పావని స్నేహితురాలు ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకున్న కొద్దిసేపటి తరువాత పావని ఇంటికి వెళ్ళిపోతుంది. పావని అటు ఇంటికి బయల్దేరి వెళ్లగానే తారక్ వెంటనే పావని స్నేహితురాలి దగ్గరకు వెళ్లి పావని ఎందుకు కొత్త బట్టలు వేసుకోలేదని అడుగుతాడు. అందుకు సమాధానంగా పావని స్నేహితురాలు ఇప్పటి వరకు అదే విషయానికి గురించి మేము మాట్లాడుకున్నాం అంటుంది. ఇదే విషయాన్ని పావనిని అడిగానని అందుకు సమాధానంగా, ఏమీ లేదు అక్కా, పండగ కదా, పిండి వంటలు చేసేటప్పుడు కొత్త బట్టలు మాసిపోతాయని వేసుకోలేదని చెప్పిందని చెప్తుంది తారక్కి. ఇది విన్న తారక్కి ఎప్పుడో పావని స్నేహితురాళ్లతో తారక్ అన్నటువంటి మాటలు గుర్తుకు వస్తాయి. తారక్ ఎప్పుడో ఒకప్పుడు తనకి నలుపురంగు మరియు ఎరుపురంగు బట్టలు అంటే ఇష్టం అని చెప్పి ఉంటాడు. బహుశా అందువల్లే ఈ బట్టలు వేసుకొని తనకి చూపించడానికి వచ్చిందేమో అనుకుంటాడు తారక్. తారక్ ఒక గుడికి వెళతాడు. అక్కడ పూజ ముగించుకొని గుడి బయటకు వస్తాడు. గుడి బయటికి రాగనే ఎదురుగా ఒక గాజుల షాప్ కనిపిస్తుంది. వెంటనే ఆ షాపులోకి వెళ్లి తనకి నచ్చిన గాజులు చెల్లెలికి తీసుకుంటున్నప్పుడు పావని గుర్తుకు వస్తుంది. వెంటనే తన చెల్లెలితో పాటు పావనికి కూడా తీసుకుంటాడు. మరుసటి రోజు తారక్ గాజులను తన చెల్లెలికి ఇస్తాడు. అప్పుడు తారక్ చెల్లెలు గాజులు తీసుకుంటూ, ఈ గాజులు సరే, మరి ఆ దాస్తున్న గాజులు ఎవరికి అన్నా అని అడుగుతుంది తనకేమీ తెలియనట్టుగా. అప్పుడు తారక్ తన చెల్లెలి వైపు తిరిగి ఆ గాజులు పిన్ని కోసం తెచ్చానని అని అబద్ధం చెప్తాడు. అన్నా, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావ్ కదా, నిజం చెప్పు అంటుంది. అప్పుడు తారక్ నేను నిజమే చెప్తున్నాను అంటూ అక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు.